कौमुदी दिव्यश्री शरणारविंदयोग आचार्य मुख्येन कल्याण उत्सव अहम करिष्ये सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ओम नमो श्री सच्चानंददायिन्यै नमो नमः। శుభోదయం. చక్కని శుభకృనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసంలో అదిగో అందమైన సోమవారం నాడు తిరుచుకనూరు మహాసామ్రాజ్ఞి స్వయంగా శక్తి స్వరూపిణిగా ప్రకాశించేటువంటి మాతృమూర్తి పద్మావతమ్మ తమ నిత్య తిరు కళ్యాణోత్సవ విశేషాన్ని నిర్వహించుకోవడానికై సన్నద్ధమై సమస్తమైనటువంటి శక్త్యోపచార, భక్త్యోపచార, రాజోపచార సేవా విశేషాలను స్వీకరిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి శుభక్షణాలు ఇవి. అదిగో అమ్మా, ఓంకారం లక్ష్మీరూపం తు విష్ణుం వాగ్భవమవ్యయం విష్ణుం ఆనందమవ్యక్తం హ్రీంకార బీజరూపిణిం. అమ్మవారు మంత్రశాస్త్రాన్ని అనుసరించి హ్రీం అనేటువంటి ఒకానొక బీజస్వరూపంగా, అటువంటి బీజస్వరూపం నుంచి సాకారతను పొందిందనేటువంటి విశేషాన్ని మంత్రశాస్త్రం తెలియజేస్తుంది. కారణం ఏమిటంటే, స్వామి స్వయంగా ఇక్కడ రాకుమారుడుగా ఇక్కడికి వచ్చి తాను తన యొక్క గరుడ వాహనాన్ని దిగి చేతిలో ఉన్నటువంటి కుంత ఆయుధంతో పద్మసరోవరాన్ని చక్కగా నిర్మించి దాని ఒడ్డున తాను స్వయంగా పద్మాలతో అమ్మవారి హ్రీం అనేటువంటి బీజ మంత్రాక్షర విశేషం చేత అమ్మవారి మంత్రస్వరూప విశేషాన్ని తాను స్వయంగా భావన చేస్తూ 12 సంవత్సరాల కాలం గడిపినటువంటి విశేషానికి ఫలితంగా అమ్మవారు పద్మావతిగా ఆవిర్భవించారు. అందుకనే ఓంకారం అనేటువంటి స్వరూపంతో ఆరంభించి ఓంకారపూర్వకంగా మంత్రం, ఎందుకంటే ఓంకారం అనేది శిరస్సు లాంటిది ప్రతి మంత్రానికి కూడా. అందుకనే ఓంకారము లేని మంత్రం అది ఏమి అని ప్రశ్న చేస్తారు చక్కగా సింగయ్య ధీమణి అనేటువంటి ఒక మహానుభావుడు. అటువంటి ఓంకారం లక్ష్మీ రూపంగా, అంటే లక్ష్మీ రూపం అనేటువంటి మాటకి ఇక్కడ పరమాత్మను సూచించేటువంటి ఒక సూచకం, లక్షణం అని. కాబట్టే ఒకే అక్షరంతో పరమాత్మ చెప్పబడుతున్నాడు. అది ప్రణవం అని, అదే ఓంకారం అని చెప్పబడుతుంది. అటువంటి ఆ స్వరూపంతో ఉన్నటువంటి విష్ణుం వాగ్భవం అవ్యయం శబ్దస్వరూపానికి అమ్మవారి యొక్క వాత ప్రాణేనే శిరోమయో భూహుద్యావా పృథివీపై శాపయోభిర్తావరి యజ్ఞే మాపునీతాం బృహద్భిస్తవితస్త్రుభిः వరజిష్ఠైర్దేవమన్మభియజ్ఞే దక్షై పునాహిమాం ఏన దేవా అపునతా ఏనాపో దివ్యంగతః తేన దివ్యేన బ్రహ్మణా ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానిరధ్యేతి ఋషిభిः సంభృతగుండసం సర్వగం సపూతమస్నాతి స్వధీతం మాతరిస్వనా పావమానిర్యో అధ్యేతి ఋషిభిः సంభృతగుండసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మధోదకం పావమానే స్వస్తేనీః సుదుఘాహి పయస్వతీః ఋషిభిः సంభృతోర్చః బ్రాహ్మణే టుమృతకం హితం పావమానేర్జంతునః ఇమల్లోకమధో అముం కామాన్ సమర్థేంద్రనః దేవైः సమావృతాః పావమానే స్వస్యయనేః సుదుఘాహి ఘృతశ్చితః ఋషిభిः సంభృతోర్చః బ్రాహ్మణే టుమృతకం హితం జన దేవా పవిత్రేణ ఆత్మానం పునతే సదా తేన సహస్రధారేణ పావమాన్య పునంతమా ప్రాజాపత్యం పవిత్రం చితోద్యామగం హిరణ్మయం తేన బ్రహ్మవిదో భయం భూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతో సోమస్వస్త్యావరుణ సమీచ్యా యమో రాజా ప్రమణాభిపునాతమా జాతవేద మూర్జయంత్యా పునాతో భూర్భువస్వః తచ్చంజోరావృణీమహే గాతుం దిజ్ఞాయ గాతుం దిజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యः ఊర్ధ్వంజిగాదుభేటజం జన్నో అస్తు ద్విపదే శంచతుష్పదే ఓం శాంతిః శాంతిః శాంతిః.
त्वा सोमस्य तनूराज विष्णावे त्वा अतिशेरादित्यमाज विष्णावे त्वा शेनाय त्वा सोमवृद्धे विष्णावे त्वाग्नय त्वा राजस्कोषजे विष्णावे त्वा अग्नेऽञ्जनिद्रामतिविषाणौ पूर्वस्य आयुराजपुरुरवासि राजत्रेण त्वाच्छन्दासमन्थामित्रैष्टोभेन त्वा छन्दासमन्थामि जागतेन त्वाच्छन्दासमन्थामि भवादन्नः समानसो सचेतसा अरेपसौ मा यज्ञज्ञहिज्ञदिष्टं मा यज्ञपातिञ्जातवेदसौ शिवो भावतमज्जनाः अग्ना अग्निश्चारति प्रविष्टऋषीणां पुत्रो आवदन्तिपावा तनस्योनश्च यजाय देहदेवेभ्यो हव्यग् तमप्रायच्छन् स्वाहा आपादयेत्वा गृह्णामि परे पतयेत्वा गृह्णामि तनो न प्रेसाक्पराय भक्मन्नो ज्येष्ठाय नादिष्टमस्य नादिष्यं देवानामोजाः अनाभिधस्य विधस्तिपानभिधस्तेऽन्यम् अञ्जादा सत्यमुपागेषग्रसुभिते माधाः अग्ने अमृतपास्ते व्रतपाः यातवा तनोर्यज्ञसामयया मम तनोरेषात्वये सहनौ व्रतपते व्रतान्यनो मे दीक्षान् दीक्षापादिरमग्रस्तानतपस्पतिः अग्गसुरग्गदुष्टे देवसोमाप्यायतामिन्द्रायैकदनविधे आदभ्रमिन्द्रप्याजातामात्ममिन्द्रायप्यायस्व आप्याययास्मान् सखे अंसन्यामेधया सुप्तिते देवसोमदुच्चामदृशामदेया हेक्ताराय प्रेषे भगाय कृतमृतवाजस्वो नमो दिवे नमः पृथिव्यै याते अग्नेयत्वयातनोरवरजट्टाक्वरेष्ठ उग्रं वज अपावधेत् त्वेषं वज अपावधेत् स्वाहा याते अग्नेरजत्वयातनोरवरजट्टाक्वरेष्ठ उग्रं वज अपावधेत् त्वेषं वज अपावधेत् स्वाहा याते अग्नेहरिषयातनोर्वरजट्टाक्वरेष्ठ उग्रं वज अपावधेत् त्वेषं वज अपावधेत् स्वाहा सप्ताजानीमेधि वित्ताजानीमेधि अवाथान्मां व्यजितमवाथान्मानादितं विदेरग्नेर्नभो नामाग्नेऽङ्गिरायो नाम्नेः योष्यां पृथिव्यामदयत्तेन दुष्टन्नामायज्ञयत्तेन प्रादादे विदेरग्नेर्नभो नामाग्नेऽङ्गिरायो नाम्नेः योद्विदेयस्यां पृथिव्यामदयत्तेन दुष्टन्नामायज्ञयन्तेन प्रादादे विदेरग्नेर्नभो नामाग्नेऽङ्गिरायो नाम्नेः यस्तृतीयस्यां पृथिव्यामदयत्तेन दुष्टन्नामायज्ञयन्तेन प्रादादे अनत्वादेव वेदय जगज्ञानपत्तदाहे देवेभ्यः कल्पजगज्ञानपत्तदाहे देवेभ्यः सुन्दस्वजगज्ञानपत्तदाहे देवेभ्यः शुम्भस्व इन्द्रघोषस्तावसभिः पुरस्तात्पादप्रजयतात्ता रुद्रै पश्चात्पादो मनोजवात्ता पितृभिर्दक्षिणतः विश्वकर्मात्तादित्यैरुत्तरतः इदमहं तप्तं वार्बाहित्यायज्ञान् सृजामि सिद्ध्यज्ञाय स्वाहा सिद्ध्यक्षत्यादित्यवनि स्वाहा सिद्ध्यज्ञाय ब्रह्मवनिक्षत्रवनि स्वाहा सिद्ध्यज्ञाय प्रजावने राजस्फोटवनि स्वाहा सिद्ध्यज्ञस्यावाह देवान्यजामानाय स्वाहा भूतेभ्यस्त्वा ध्रुवोऽधिपृथिवेन्द्रज्ञाः ध्रुवक्षितश्चन्तरिक्षं द्रज्ञाः अच्छदक्षदादिवं द्रज्ञाः अग्नेर्पस्मास्यग्नेः पुरेशमसि युञ्जते मनावत युञ्जते दयो विप्राविप्रस्य प्रगतो विपश्यताः विहोत्राददेवयुना विदेकजन्म ये देवस्यादविदुपरिष्ठते इदं विष्णुर्विजक्रमेत्रेधानिजादे पदं समोक्रमस्य वाङ्गसुरे स्वाहा इदावतेभ्य नमतेह बोधग्गतो ओजवचने मनावेतसस्य विस्कभ्नारोदादे विष्णयेते धादत्ता पृथिवीमभितो मयोक्तैः स्वाहा
देवस्तुतौ देवेश्वाघोषतं प्राची प्रेतबद्धरं कल्पयन्ते ऊर्ध्वं यज्ञन्नायतं माजक्वरदं स्वङ्गोष्ठमावादतं देवी दुर्ये आयुर्मानुर्वाजिष्ठं प्रजां मानुर्वाजिष्ठम् अत्रारमेधां वष्पन् पृथिव्याः विष्णोर्मुखं वीर्याणि पार्थिवानि ममे रजा अग्नसि योऽस्कावायदुत्तारग् सदत्तं चक्रमाणत्यधोरोगायो विष्णावेत्त्वा दिवो वा विष्णुत वा पृथिव्यामगो वा विष्णुरोरन्तरिक्षात् उभाय गत्तावसो न वृणत्वा प्रयच्छदक्षेणादो दशव्याद्विष्टावेत्त्वा प्रदद्विष्णुत्वपते वीर्येण मृगो न भीमङ्को चरोगिरिष्ठाः यस्य ऋषदृशविक्कमाणेष्वधिक्षयन्ति भुवनानि विश्वा विष्णोरराटामच विष्णोश्चत्राच्च विष्णोच्चोराज विष्णोध्रुवोदि वैष्णवमाच विष्णावेत्त्वा देवश्चत्रादवेदप्रादवेत्तनार्बाहुभ्यां पोष्टाष्टाभ्याम् आदादेनार्यादेदमहग्रक्षासो ग्रीवा अपेकुन्दामि भृगन्नाच भृगद्राव भृगतेमिन्द्राय वाचं वद रक्षोहणं वलगहनं वैष्णवि इदमहं तं वालगमुद्दापामयन्नो नित्योऽयममात्यो न जकान इदमहं तं वालगमुद्दापामयन्नः समानोऽयमसमानो न जकान इदमहं तं वालगमुद्दापामयन्नः सबन्धर्यमसबन्धर्न जकान इदमहं तं वालगमुद्दापामयन्नस्य जातो यमजातो न जकानोत्कृत्याङ्के रामे स्वरालादपत्रः तत्ररालस्य विमादिः जनरालजरक्षोः सर्वरालस्य मित्रः रक्षोहणो बलगहन प्रोक्षामि वैष्णवान् रक्षोहणो बलगहनो वानयामि वैष्णवान् रक्षोहणो बलगहनो वस्त्रणां वैष्णवान् रक्षोहणौ बलगहन उपाददामि वैष्णवे रक्षोहणौ बलगहनौ पर्योहामि वैष्णवे वैष्णवमाज वैष्णवास्थ देवश्चत्रादवेदप्रादवेच्चनार्बाहुभ्यां पोष्टाष्टाभ्याम् आदादेनार्यादेदमहग्रक्षासो ग्रीवा अपेगन्धामि यवो जयवयात्मन्देशो यवयारादेः दिव्यात्वान्तरिक्षायत्वा पृथिवे स्वाहा सुन्धन्दाल्लोकाप्यदशदानां प्रदशदानमदे बुद्धिमग्गस्तभानान्तरिक्षं प्रणदुर्गाश्च दानत्वामारुतमेणोदमित्रावरोणो ध्रुवेण धर्माण ब्रह्मवनित्वाक्षत्रवने राजस्कोशवनिपर्योहामि ब्रह्मादृग्गः क्षत्रं दृग्गायदृग्गः प्रजां दृग्गः ध्रुवासि ध्रुवोऽस्मन्यजामानायतने भूयात् पृथिवीपूर्येधामिन्द्रस्य छाय परेत्वागर्वनायदायिमाभवन्तविश्वताः वृद्धाय मनवृद्धाय जुष्टाः भवन्तजुष्टायः इन्द्रश्चोरदेन्द्रश्च ध्रुवोदि अयन्द्रमाज वैश्वदेवमादि विभोरादिप्रवाः स्वात्रोजप्रदेदात्सुतोज विश्ववेदाः जगादिकविरङ्गारदिपुत्वारेः अवज्योराजतपस्वान् सन्ध्योराजमार्जालेयाः तथा आमाजस्वच्छोजस्वमन्त्रोज विश्वव्याजाः अजोश्चेकापादहेरसबुद्र्याः सम्भ्रालाजकृतानपरिषद्योजपवमानः अभोजपृथक्वामृष्टोजव्यजोदानः समोक्योज विश्ववेदा ऊणाजरित्तस्य प्रतिष्ठा अज्ञायस्तकारात्तकारेरनाम्नारोद्रेणानेकेन आत्मानत्रयप्रप्रथमान्नयो नमो वोस्तमामायित्याजट्टा ज्योतिरजविश्वरोपं विश्वेषां देवानाग्रसमित सब्गजो मदनागभ्योद्वेषोऽभ्योऽन्यकृतेभ्यः पुरयन्ताजपरो दग्गस्वाहा सुषाणोऽप्तुराञ्जवेदुस्वाहा अग्नेन यादुपदारायस्मान् विद्वान् देवजुनान् विद्वान् योज्जस्पञ्जराणमेनो भोजक्षान्तेनमा उक्तिं विधेम अजन्नो अग्निर्वरे वक्तनोऽध्वजं मृतप्रयेदप्रभिन्दन्
अजं वाजान्ते दवाजादात अयज्ञालत्वान्ते दजर्गडानत्वाः पुरवेट्टामित्रामत्तोरत्रयायात्रदे विदङ्गदयोनेऽपि भप्रप्रायज्ञपादन्दिरस्वाः देवादवितरेषदेरो मत्तङ्गरक्षस्वमात्पादभन्न एतत्त्वं देवदोमदेवो देवा उपागाः जमहन्मार्जान् सह राजस्वरत्वाहारपरोरत्यपादान्मत्स्य अग्नेऽव्रतपात्यं व्रतपाः यातवातनोर्मय्यभो देशादात्वयजामातनोत्तय्यभो धियन्तदामये यथा यतन्नो वतपते व्रतान्यनो मे दीक्षां दीक्षापातिरमट्टत्तानतपत्तपत्पतिः पुरवेट्टो विक्रामध्वरुक्षयायनत्कृधि हृदङ्गतयोनेऽपि भप्रप्रायज्ञपादिं तिरस्वाः अत्यन्या आघान्नान्या उपागां सर्वात्तापरेभ्यः परोवारेभ्यः अमुदायुषामहे देववनस्पते देवयज्ञायै देवात्मा देवयज्ञायै दुषन्तां विष्णावेत्वा ओषधेत्रायस्वस्वधे देवैनग्गाहिग्गादेः दिवं मालेके अन्तरिक्षं माहिग्गादे पृथिव्यासम्भाव अयग्गाहित्वा स्वदे दस्ते तेजानप्रणिनाय महते सौभागाय अधस्पन्दे वनस्पदे ततवदविरोगतकद्रावय साविभयज्ञरो हेमा देवद्गत्वातविदुप्रातवेद्योर्बाहुभ्यां भोट्टोत्ताभ्याम् आददेनार्यादेतमहङ्गरक्षादोऽग्रीवाभिकुन्दामि यवोजयवजात्मद्वेषो यवजारादेः दिवेत्वान्तरिक्षायत्ता पृथिव्येत्वा स्कन्दां लोकाप्येदशदानाप्यदशदानमदि अग्रेणेरादित्वा वेदवन्नत्रेणामेतस्यावित्तादधित्वात्ताद्यते देवत्वादभितामद्दात्तविफलाभ्यस्तौषादेभ्यः दिवमग्रेणात्रिक्ष आन्तरिक्षं मध्येन प्रापृथिवीमुपारेण दुर्गहेः याते धामान्युष्वजकमध्ये यत्र गावो घोरे सङ्गा अजाताः अत्राहेतदोर्गायश्च विष्णोः परमं पदमवारिभूरे ब्रह्मवणित्वाक्षत्रवणे राजत्कोषवणिपर्योहामि ब्रह्मादृग्गाः क्षत्रं दृग्गायदृग्गाः प्रजां दृग्गाः कृष्णान् सर्वाणि बद्धतयतो व्रतानि वत्पद इन्द्रत्वयज्जस्तकाः तद्दृष्टां परमं पदग्गा सदा पच्यन्तु सूरजाः दिवेव चक्षुरादतम् परिवीराजपरित्वादैभिर्विषां वयन्तां परेमं यजामानकराजो मनुष्याणां दिवश्चोररत्येषते पृथिव्यां लोकारण्यस्ते वसुः वावेरश्च देवान् देवीर्विषप्राहुरजतो वह्नितमान् देवत्तर्वसूरमहव्यादे स्वदन्तां देवादेरमध्वं मृगत्पदे धारयावसोनि ऋतस्य द्वादेवः विप्पासेन प्रदेवञ्जामिदर्शान् मानुषः देवज्जद्वादवेदप्रादावेद्युनोर्बाहुभ्यां पोष्टास्ताभ्याम् अग्नेशोमाभ्यां ज्येष्ठं नजो नज्मि अभ्यस्तौषादेभ्यः प्रोक्षान् यनुत्तामातामन्यतामनो पितानुभ्रातादगर्भो न सखा तयोत्यः अग्नेशोमाभ्यान्ताजिष्ठं प्रोक्षामि अपां पेरुरस्यापो देवीः सादन्तो स्वात्तं चिच्छद्देवहविः अप्राणो वादेन गच्छता कर्मङ्गानजत्रैः संयजामानाजिषा उदेनात्तो वसुन्दायेता देवादयुजामाने प्रियन्धावेद उरोरन्तरिक्षा सजोर्देवेरवातेन अस्य हविषत्मनाय समस्य तन्वा भव हर्षो वर्षे यज्ञे यज्ञपादन्धाः स्वाहा देवेभ्यो देवेभ्यः स्वाहा माहिभ्योर्मा प्रदागो नमस्तादानानर्वाप्रेः हृदस्य कुल्या उपारदस्य पद्या उप देवीरावशुद्धावो अड्भग्गसुपारविट्टा देवेशो सुपारविट्टा वयं पारिवेट्टारो भूयास्म आचन्दे सुन्धामि प्राणन्दे सुन्धामि चक्षुस्ते सुन्धामि
श्रोत्रं ते सुन्धामि नाभिं ते सुन्धामि मेढ्रं ते सुन्धामि पाजं ते सुन्धामि चरित्राग्रस्ते सुन्धामि मनस्थाप्यायतां वाक्थाप्यायतां प्राणस्थाप्यायतां चक्षुस्थाप्यायताग्रश्रोत्रन्ताप्यायताम् यत्ते क्रूरं यदास्ते तं तत्ताप्यायतां तत्तेर्ट्यायतां तत्ते शुद्धितसमहोऽभ्यः ओषधेत्राय स्वस्वधेते मयनग्गाहिग्गासेः रक्षासां भागो जनरस्तग्गारक्षाः इदमहग्गारक्षो वितिष्ठामि इदमहग्गारक्षो बाभाते इदमहग्गारक्षो दवं तमो नयामि गतनद्या वा पृथिवी प्रोन्वाथां वाजोवे स्तोकानां ऋषाणो अग्निराञ्जस्य वेतु स्वाहा स्वाहा गते ऊर्ध्वनावदं मारुतं गच्छतम् सन्ते मनोमनादासं प्राणप्राणेन गच्छताम् रेलश्चग्निष्ट्वा श्रेणात्वावत्वा समारिणन् भातस्य त्वाद्राज्ये पोष्टोरग्यज्ञा ऊष्मणां व्यतिषत् प्रयोतं द्वेषाः गतङ्गतपावानप्युपत वसां वसापावानप्युपत अन्तरिक्षस्य अविराज स्वाहा दिश प्रदिश आदिशो विदिशा उद्दिशो दिग्स्वाहा अयिन्द्रप्राणो अङ्गे अङ्गे निधेद अयिन्द्रवोदानो अङ्गे अङ्गे निधेद देवत्वष्टद्भूरे देशग्रसमेतसलक्ष्माय द्विषोरूपं भवाते देवत्रायन्तमवादे सखायो नुत्वा माता पितरो मदन्तो समुद्रं गच्छ स्वाहा देवग्रसावितारं गच्छ स्वाहा अन्तरिक्षं गच्छ स्वाहा मित्रावरुणो गच्छ स्वाहा अहोरात्रे गच्छ स्वाहा छन्दाग्रज गच्छ स्वाहा याभा पृथिवी गच्छ स्वाहा सोमं गच्छ स्वाहा यज्ञं गच्छ स्वाहा नभो दिव्यं गच्छ स्वाहा अग्निं वैश्वानरं गच्छ स्वाहा मनो मेहाद्यच्छ दिवं धूमो गच्छत्वन्तरिक्षं ज्योतिः देवेऽम्बस्पना स्वाहा मा वो मोषाधेर्हिग्गसेर्धाम्नो धाम्नो राजग्रस्ततो वरुणनो मुञ्ज यदाहुरज्ञायति वरुणेऽधिशपामहे अतो वरुणनो मुञ्ज सुमित्रयानाभवोषादयत्तन्दुदरमित्रयात् तस्मै दन्तो योऽस्मान् द्वेष्टयं च भजं दृष्ट्वा इदमापप्रमाहत यत्किञ्च दुरितं मयि यद्वामाविदुद्रोह यद्वासे बहुतान् ऋतम् अविष्पातैरिमापो अविष्मा आविवाचते अविष्मान् देवो अद्धरो अविष्माओ अस्तु सूर्याः अग्नेर्वोपन्नगृहस्य सदासि साधयामि स्वेषां देवानां भागधेयस्था अमूर्या उपसूर्यजाभिर्वासूर्यः सह तानो हिन्वन्तोद्धरं हृदयत्वा मनादयत्वा दिवेत्वा सूर्यायत्वा ऊर्ध्वो अद्धरं दिवि देवेषु होत्रायच्छ सोमाराजन् विश्वास्त्वं प्रजा उपावरोह विश्वास्त्वां प्रजा उपावरोहन्तो शृणोत्वग्भिः समिधाहवं मे शृण्वन्ताभो दिशणाश्च देवीः श्रोताग्रावानो विदुषो न यज्ञ शृणोतो देवस्य विताहवं मे स्वाहा देवीरापो अपान्नपाद्यो बाहुर्मिराविश्याः इन्द्रियावान्मदिन्तामः तं देवेभ्यो देवत्रागादसुत्रपेभ्यः येषां भागत्व स्वाहा कार्षेरमुद्रस्सत्त्वाक्षित्या उन्नायामि समापो अद्भिरग्वतसमोषाधिभिरोषाधिः यमग्ने पृच्छुमध्यमभावाजेषजञ्जुनाः यजन्तासस्वादेरिष स्वाहा देवश्चत्वादभितुप्रातवेच्चनान् बाहुभ्यां पोष्टास्ताभ्याम् आदधेराभाजिकभिरमिमद्धरं कृतेन्द्राजशोतामम् उत्तमेन पविनोज्यस्वन्तं मधुवन्तं पयस्वन्तं निग्राभ्यास्तदेवस्तुतत्पयातम मनो मे तत्पयत वाचं मे तत्पयत प्राणं मे तत्पयत चक्षुर्मे तत्पयत श्रोत्रं मे तत्पयत
आत्मानं मे तर्पयत प्रजां मे तर्पयत पशून् मे तर्पयत गणान् मे तर्पयत गणा मे मा विद्रेषन् इन्द्रायत्तावतो मते रुद्रमात इन्द्रायत्वादित्यमाते इन्द्रायत्ताभिमादिज्ञाच्चेरायत्तादो ममृतेज्ञयत्तारायत्पोषदे यत्ते दोमदिविज्योतिर्यत्प्रथिव्यायधुरा अन्तरिक्षे तेनात्मै यजामाना जोरुराजे कृत्यते धात्रे वोजः स्वात्रास्थावित्तदुरोराधो गोर्ता अमतस्य पत्नेः तादेवेर्देवत्रेवं यज्ञन्नायतो बाहूता सोमस्य पिबता मा भेर्मा संवित्था ऊर्जं दस्त्वदिशाने वेट्वे सते वेळयथा ऊर्जं ददाथा पाप्मा हतो न सोमाः प्रागपा उदागधराक् सर्वदस्तादिश आधामन्तो अम्भरिष्टारथमरेर्वेदा त्वमङ्गप्रसङ्गजुषो देवस्याविष्टमत्यं न त्वदन्योमागवन्नष्टिमध्यतेन्द्रप्रवेमथ वचः वाचस्पदाय पवत्तविष्णाक्तशुभ्याङ्गमश्च भूतः देवो देवेभ्यः पवत्तयेषां भागोऽसि मधुमतेर्न इषस्कृधे यत्ते सोमादाभ्यं नाम जाग्रेवि तस्मै यत्त्वागृह्णामि तस्मै ते सोम सोमा स्वाहा स्वाहोर्वन्तरिक्षं स्वाङ्कृतोऽसि विश्वेभ्यन्द्रियेभ्यो दिव्येभ्यः पार्थिवेभ्यः मनस्ताट्स्वाहा स्वभव सूर्याय देवेभ्यस्तामरेचिपेभ्यो देवाग्रसो यस्मै त्वेळे तत्सत्यमोपलिप्लुता भङ्गेन हतोऽसो वट्प्राणायत्वा व्यानायत्वा पयामरेहेतोऽस्यन्तर्यच्छमगवन् पाहि सोमम् पुरुष्यराजो वेषो यजस्व अन्तस्ते द्यावा पृथिवीदाधाम्यन्तर्दाधां युर्वन्तरिक्षम् अजोर्देवेभिरवारै परयश्चान्तर्यामे माघवन्मादयत्वा स्वाहोर्वन्तरिक्षमन्वे मित्राङ्कतोऽभिद्वे अभ्यजन्द्रियेभ्यो दिव्येभ्यः पार्थिवेभ्यः मनस्ताट्स्वाहा स्वभवः सूर्याय देवेभ्यस्तामरेचिपेभ्यः उदानायत्वा आवायो भूषुजुपा उपानसहस्रन्तेन युतो विश्ववार उपोते अन्धो मद्दामयामि स्यादेवददिशे पूर्वपेयं वायवे अत्वा इन्द्रावायो यमे सुता वप्रयोभिरागतम् इन्द्रावो वामसन्तेः पयामरेः दोषि वाजवायन्द्रवायुभ्यां त्वैषु तेजोनि सजोषो अभ्यान्त्वा अयं वां मित्रावरुणासुतः सोमारतावृता ममे देहश्रोतग्रहवम् पयामरेः दोषमित्रावरुणाभ्यान्त्वा राजा वयग्गादाधवाग्गसो मदेमहव्येन देवाजवासेन गावः तान् धेनुं मित्रावरुणायुवन्नो विश्वाः दत्तमनापुस्फुरन्ते एष तेजोनिरृतायुभ्यान्त्वा यावाङ्कसामदो मत्तस्वेरासो नृतावते तया यज्ञं मे क्षतं पयामृहेतो शिष्युभ्यां तेष तेजोनिर्माद्भेभ्यान्त्वा तं प्रत्नथा पूर्वथा विश्वधेमता ज्येष्ठता दम्बर्गिषदग्ध सुर्विधं प्रदेशेनं वृजनं दोगसेधुने मासुञ्जयन्तवनुजातवर्धाते पयामरेतो सण्ढायत्ता एष तेजोनिर्वीरतां पाक्यपामृष्टस्सण्ढो देव त्वा शुक्रपा प्रणजन्त्वना दृष्टादि सुवीरो वीरान् प्राजनजन्परे कभिराजस्पोषेण यजामानम् सञ्जग्मानो दिवा पृथिव्या शुक्रशुक्रशाय जानरत्तस्सन्नः दृष्टानामसि अच्छन्नश्च ते देवसोमसुवीर्यस्य राजस्कोषस्य अधिकारस्याम सा प्राथमासग्गस्केतरविश्ववारासप्राथमोऽवरोणो मिश्वाग्निः अप्राथमापगत्पुरेन्द्राशतमाजोगोतस्वाहा सम्बन्धो द्रामधौर्यस्पृष्टं यत्सभृतं यस्वाहा अयं वेरश्चोदयत्वस्ते गद्भाज्योजराजो प्रजातो विमाने यमोपाङ्गवेदोर्यत्सन्नभिप्रामतवेरिहन्ते पयामरेहेतो जपङ्गायत्वा मनोनये शोभानेषु दिग्मं विभक्तच्छावनतो द्रवन्त
आयुर्दर्याविद्यमिषण्णात्यात्वेनेतादिसङ्गमस्तौ एषदेयोन प्रजा भाग्यवामृष्टो मृष्टो देवा स्वामन्धिपा प्रणयन्तुनादिष्टादे सुप्रजा प्रजा प्राधयन्तरे ఓం అమృతస్వరూపిణ్యై నమో నమః. క్లీం అమృతానందినీం భద్రం సత్యానందదాయినీం శ్రీం దైత్యశమనీం శక్తిం మాలినీం శత్రుమర్దినీం. చక్కగా అమ్మవారిని కీర్తిస్తూ దేవతలందరూ ఏ అద్భుతమైనటువంటి పరమాత్మ యొక్క స్వరూపం శక్తి రూపంగా తమను సంరక్షిస్తోందో సత్య ఆనందదాయినిగా ఆమెను కీర్తిస్తారు. అటువంటి ఆ మాతృమూర్తిని క్లీం బీజరూపిణిగా భద్రా అనేటువంటి పేరుతో చక్కగా కొలువబడుతోంది ఆమె. కాబట్టే దైత్యశమని సమస్తమైనటువంటి అధర్మపరులైనటువంటి అధర్మ శక్తులనంతా కూడా అణిచివేస్తూ శత్రుమర్దిని అనేటువంటి బిరుదుతో ప్రకాశించేటువంటి అమ్మవారు పద్మావతి మాతృమూర్తిగా ఇక్కడ చక్కగా సాంకేతికంగా అదిగో క్షీరాభిషేక విశేషాన్ని స్వీకరించి మెరుస్తున్నటువంటి కన్నులతో ఒకవైపు స్వర్ణ సింహాసనం మీద నుంచి సమస్త భక్తులను కూడా అనుగ్రహిస్తూ అత్యంత పవిత్రమైనటువంటి స్వరూపం. కాబట్టే అమృత అని, మృత అంటే మరణము అని అర్థం, అమృత అంటే మరణం లేనటువంటిది, మరణం అంటే మార్పు అని అర్థం అండి. కాబట్టి పరమాత్మ అమృత స్వరూపుడు అంటారు. అంటే ఏ విధమైనటువంటి మార్పును పొందకుండా మూడు కాలాలలో ఏ విధమైన మార్పు పొందకుండా ఏదైతే ఉంటుందో అది అమృత స్వరూపం. అమ్మవారు యొక్క స్వరూపం కూడా అదే. అందుకని శక్తి మూడు కాలాలలో ఒకే రకంగా మార్పు లేకుండా ఉండేటువంటి శక్తి ఏదైతే ఉందో అది అమృత స్వరూపిణి. మార్పును పొందేటువంటిది శక్తి. మార్పును పొందితేనే విశ్వంగా కనబడుతోంది. మనం విశ్వరూపంగా అనుభవిస్తున్నాం ఆ మార్పు పొందినప్పుడే. అందుకనే ఇది మర్త్యస్వరూపం. ఎన్ని లోకాలు చెప్పినా ఇవన్నీ కూడా మర్త్యం అనే చెబుతుంది శాస్త్రం. కారణం మార్పును పొందుతుంది. అమ్మవారి యొక్క స్వరూపం అమృతానందదాయిని, ఏ విధమైన మార్పులు లేనటువంటి, అందుకనే ఉపనిషత్తులు ఆయన్ను అమృత స్వరూపుడు అంటుంది పరమాత్మను. అమృతస్వరూపుడైనటువంటి ఆయన్ను పొందించేటువంటిది కాబట్టి ఆమెకు అమృతానందిని అని కూడా చక్కగా పేరు. కాబట్టి అమృతానందిని. అటువంటి ఆ తల్లి తేజప్రకాశినీం దేవి, తేజస్సు ప్రకాశం అనేటువంటి ఏదైతే ఉందో ఎక్కడున్నా కూడా సమస్తాన్ని కూడా గుర్తించేటువంటి స్ఫురణ స్ఫూర్తి ఏదైతే ఉందో అది సత్తా అని చెప్పబడుతోంది. అటువంటి సత్తా స్వరూపంగా కలిగినటువంటి ఆమె శుభకారిణి, అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. నిరాకారంగా ఒకవైపు ఉంటూనే సాకారంగా విశ్వరూపంలో కనబడుతోంది ఆమె. అలాగే నిరాకారంగా పరమాత్మ ఒకవైపు ఉంటూ కనబడుతున్నప్పుడు విశ్వరూపంగా కనబడినప్పుడు సాకారంగా ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. అందుకని ప్రత్యక్షమైనప్పుడు వ్యక్తరూపం అంటారు ఈ విశ్వాన్ని. అవ్యక్తంగా ఆయన అన్నిటికీ ఆధారంగా నిలబడి ఉన్నాడని చక్కగా తెలియజేస్తుంది శాస్త్ర మర్యాద. అందుకనే బ్రాహ్మీం చ వైష్ణవీం రౌద్రీం కాళికారూపశోభిని, కాలస్వరూపంలో ఎవరైతే చక్కగా సమస్తానికి కూడా ఆధారంగా నిలిచి అన్నిటినీ కూడా నిర్వహిస్తున్నాడో తిరుగులేనటువంటి కంట్రోలర్ ఆయన. కాబట్టి అటువంటి ఆయన యొక్క మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, కదిలేటువంటి కదలనటువంటి సజీవమైన నిర్జీవమైనటువంటి సమస్త విశ్వము కూడా ఎవరి కను సన్నలలో ఏర్పడుతోందో అటువంటి మాత పద్మావతీదేవి అదిగో సాంకేతికంగా ఇక్కడ చక్కగా మాంగళ్య రూపంలో ప్రత్యక్షమై శాస్త్ర మర్యాదను అనుసరించి కైంకర్యపురలు అందిస్తున్నటువంటి సమస్త సేవా విశేషాలను అందుకున్నారు. అదిగో చిరునవ్వులతో స్వామి ఒకవైపు కీర్తిముఖం ప్రకాశిస్తూ ఉండగా పైనుంచి తాను తన యొక్క పాదపద్మ ద్వంద్వాలకు దగ్గరగా సాగుతున్నటువంటి ఆ సాంకేతికమైనటువంటి మాంగళ్య పూజా విశేషాలను స్వామి చక్కగా సాక్షి రూపంలో దర్శిస్తూ
యథావిధిగా శాస్త్ర మర్యాదానుసారం స్వయంగా తాను తన దక్షిణ హస్తాన్ని సాచి చక్కగా మాంగళ్యం తంతునానేనా ధర్మరక్షణ హేతునా కంఠే బధ్నామి సుభగే సాజీవ శరదాం శతం అంటూ మాంగళ్య మంగళ మంత్రపూర్వకంగా స్వామివారు మాంగళ్య ధారణను అమ్మవారికి నిర్వహించేటువంటి శుభక్షణాలు. అదిగో అమ్మవారు స్వయంగా ఆ అద్భుతమైనటువంటి ఆనంద కర్పూర ఘృత నీరాజన విశేషాన్ని అందుకొని అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. స్వామివారు విశ్వాన్ని ఆశీర్వదిస్తూ మాంగళ్య ధారణ చేస్తున్నారు. అటువంటి భగవానుణ్ణి అమ్మవారిని సేవించి సమస్త భక్తులు కూడా ఆ భగవంతుడు భగవతి యొక్క కృపా కటాక్షాలకు లోను కావాలనని ప్రార్థన. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
ततोजोर्निं च बभूभामृता सर्वर्धा मानस्सु जन्मा अदब्धा सर्व्राजा मानो हे एव ततो धत्तादाधारत्रीणि आयो धर्माणि प्रथमस्य साधु ततो वपुंसृषे पुरोणि धाश्रियोनं प्रथम आविवेशायो वाचमनोदिताञ्चिकेतां यस्ते शोकाय तन्पुण्डरे चक्षरद्धिरण्यं सुजयो न स्वाहा अत्र आदधेते अमृतारिणामास्मै वस्त्राण्विष एरायन्तां प्रयधेते प्रातरं पूर्व्यङ्गस्ततस्तद आतिष्ठन्तो अजर्यं कविस्वरस्या मातरा आरिहाणे जाम्ये धैर्यं प्रतिमेरा एथां तदोषुते महत्प्रोधद्मन्नमः कविः काव्ये एनाकृणोमि यत्सम्यं च आवभियन्ता आवभिक्षामत्रा महीरोधा चक्रे वा वृधेते सप्तमर्यादा कवयस्तदक्षस्तासापितेका मभ्यं हरोगात् आयोर्हस्कम्भ उवामस्य नेडेवधां विसर्गे धरुणे एषुतस्थौ उतामृता सर्वदा ये गृह्णन्नसूरात्मा तन्वाहास्तत्सुमद्गुः उत वा शक्रोरत्नन्दधा चोर्जया वा यत्स चाते हृविर्दाः उत पुत्रपितरं क्षत्रमेणे ज्येष्ठं मर्यादा महक्वयन् स्वस्तये दरषण्डता वारुणयास्ते विस्था आवरुरातदक्षिणभवंषि अर्धमर्धेन मयासारुणक्षर्धेन सुष्मवर्धते अमुर अविमृधामसिग्मियं सखा आयम्बरोणं पुत्रमदित्या ईशिरं कविशस्तान्यस्मैव पुंशवोचा भरोदासी सत्यवाचा तदा सभवाने सज्येस्थं जतो जिज्ञोग्रस्वेषनम्नः सद्यो जिज्ञानोनिरेणाथशत्रुरुण यदे एनं वदन्ति विश्वोमाः वावृधानस्य वासा भूर्यो ओजाश्चत्रजासायाभेसं दधाति अव्यानच्च दस्निसन्ते एनवन्तप्रभूतामदेषु त्वे कृतमपि वृञ्जन्ति भूरिद्वर्यधेतेऽत्र भवन्त्योमाः स्वादस्वादीयस्वादुना सृजा समदस्समधमधुनाभियोधीः यदि छिन्नत्वाधनाजयं दण्डने अनुमदन्ति विप्राः ओजीयस्थिरमाता नष्टमात्वा आदबन्धुरेव आदक्कशोकाः त्वया वयं च आसद्महेरणेषु प्रपश्यन्तो यथेन्यानि भूरि चोदयामित आयोधावचोभिस्सन्ते एदितामि ब्रह्माणा वयांसि नितद्दाधिरेव रेपरे एजयस्मिन्नाविधा सातुरोहणे आस्था आपैतमातरं जगत्नमता इन्वतगर्वाराणि भूरि तुष्टवाक्ष्मण्बुरवर्त्मानं समद्भवाणमिनताभमाप्तमाप्त्यानाम् आदर्शितसवासा भूर्यो जा प्रचक्षते प्रतिमानं पृथिव्याः इमा ब्रह्मा बृहद्देव कृणवदन्द्राय शोषमग्रयस्वर्षाः महोगोत्रस्य क्षयति स्वराजातरस्य द्विश्वामरणवत्तपस्वान् एवा महान् बृहद्देवो अधर्वावो चित्स्वां तन्वाः मिन्द्राभैवां सुसा आरोमातरिभुवारे अरिप्रेह्वन्ति जैनेजवासा वर्धयन्ति च ममा आज्ञेवर्चो विहवेश्वस्तु ॐ पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् स्वाहा ॐ महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసిని అలమేలు మంగా
హరికి సేనగా వింత చవులు సేయించి బోనమింటిలోన నుండి పొద్దు వద్దు హరికి సేనగా వింత చవులు సేయించి తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ తానే వడ్డించేనంత తగకీలు గంటు తోడ ఆని పట్టి కాచుకున్నది అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ కలకల నవ్వుతోడ కలికి చూపులతోడ అలబలములు చేసి అలమేలు మంగ పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో పెక్కు సొమ్ములు నించుక పెద్ద పైడి పీట మీద చక్కగా కూర్చుండి పరిచారకులతో